సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఏఐ మోసాలతో కాస్తంత జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకుందాం. పండగ వచ్చిందంటే కొత్త దుస్తులు, కొత్త వస్తువులు, అంతా షాపింగ్ హడావుడే. ఓవైపు ఈ-కామర్స్ సైట్లు ఆకట్టుకునే పనిలో ఉంటే, మరోవైపు కస్టమర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇటీవల కృత్రిమ మేధ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు సైబర్ నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు ఇవి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని నకిలీ ప్రకటనలు, డీల్స్కు ప్రభావితమై 31% మంది వినియోగదారులు వారి నుంచి కొనుగోలు చేస్తున్నారట. అలాగే స్కామర్స్ ఫిషింగ్ ద్వారా 60% మోసాలకు పాల్పడుతున్నారట. సైబర్ నేరగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ సైట్ల పేరుతో అచ్చంగా అలాగే ఉన్న ఫేక్ వెబ్సైట్ను సృష్టించి కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఆన్లైన్లో ఆకర్షణీయంగా కనిపించగానే ఆర్డర్ పెట్టకుండా ఆ వెబ్సైట్ నకిలీదా అసలుదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. పండగ సీజన్లలో మన దేశంలో దాదాపు 45% మంది షాపింగ్ మోసాలకు గురవుతున్నారని తేలింది. వారిలో 56% మంది డబ్బు కోల్పోతున్నారు. ఇందులో 39% మంది ఈమెయిల్స్ ద్వారా నకిలీ సందేశాలను పొందుతుంటే, 31% మంది టెక్ట్స్ ద్వారా, 30% మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా 18 నుండి 30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇటువంటి మోసాలకు బలవుతున్నారు. ఫిషింగ్ ద్వారా స్కామర్స్ ఆన్లైన్ షాపింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. అంటే నమ్మదగిన ఈ-కామర్స్ సంస్థల లోగో, బ్యానర్, సిగ్నేచర్ను వాడుకుని ఈమెయిల్స్, టెక్స్ట్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫేక్ డిస్కౌంట్లు, డీల్స్ను అందిస్తున్నట్లుగా నకిలీ లింక్స్ పంపిస్తుంటారు. వాటిపై క్లిక్ చేయగానే మన బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి లింక్ వచ్చినా పరిశీలించి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఒకప్పుడు ఫోటోలను మార్ఫింగ్ చేసి నకిలీవి తయారు చేసేవారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కృత్రిమ మేధ సాయంతో అచ్చంగా ఒరిజినల్ అనిపించేలా నకిలీ ఫోటోలు, వీడియోలు తయారు చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్ఫేక్ ఫోటోలు, వీడియోలతో వినియోగదారులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారి లిప్ మూమెంట్, ముఖ కవళికలు, చేతివేళ్ల కదలికలను నిశితంగా గమనించాలి. సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆడియోను, వాయిస్ క్లోనింగ్ టెక్ సాయంతో సెకండ్లలోనే రీక్రియేట్ చేసే సైబర్ మోసగాళ్లు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయా వస్తువులను కొనే ముందు వారి పెదవుల కదలికను జాగ్రత్తగా గమనించడం మంచిది. ఈ-కామర్స్ సైట్లో కనిపించే ఆఫర్లు, డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50%, 70% డిస్కౌంట్ అనే ప్రకటనలు చూడగానే ఆకర్షితులు కాకుండా ముందుగా దాని రివ్యూస్ చూడాలి. వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్స్లోకి వెళ్ళి సదరు ఆఫర్ల గురించి చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలి. పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను అస్సలు పట్టించుకోవద్దు. ఈమెయిల్లో వచ్చిన లింకును ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆఫర్ గురించి తెలుసుకోవడమే. మోసపూరిత మెయిల్స్లో కంపెనీల పేర్లకు సంబంధించి అక్షర దోషాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గుర్తిస్తే మోసపోకుండా ఉండవచ్చు. URLను 1-2 సార్లు తనిఖీ చేయాలి. చెల్లింపుల విషయానికి వస్తే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, 2 అంచెల ధృవీకరణ విధానాన్ని వినియోగించాలి. దీనివల్ల అదనపు రక్షణ ఉంటుంది. ఈరోజు మనం ఏఐ మోసాలతో కాస్త జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.